మనకు ఉమ్. చిన్న కొంచెమే అండర్స్టాండింగ్, కొంచెమే ఎంజాయ్ ఉమ్. చేసేది, ఇవన్నీ ఎందుకు అని ఇచ్చారు ప్రభు? చూడండి, ఈ ఎందుకు అనే ప్రశ్నకి అసలు అంతు లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు 1/10,000 అని, కానీ అలా కాకుండా 1/5000 సృష్టించినా ఈ ప్రశ్న అలాగే ఉంటుంది. ఎందుకని 1/5000 అని అడుగుతారు. లేదు, ఒకవేళ 1/10 అనుకోండి, ఎందుకని 1/10 అంటారు. కాబట్టి ఈ ప్రశ్నకి అంతు లేదనమాట. భగవంతుడు ఇప్పుడు ఏదో ఒక వస్తువు తయారు చేయాలంటే ఇప్పుడు మనం ప్రతిదానికి మనం ఒక పరిధిని నిర్ణయించుకోవాలి కదా. ఇప్పుడు ఏ పని చేయాలన్నా సరే ఎంత చేయాలి, లేదా ఎంత తినాలి, ఎంత దూరం వెళ్ళాలి, ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు జీవికి ఈ విధమైనటువంటి పరిమాణాన్ని ఇచ్చాడు. అది ఆయన యొక్క ఇచ్చ. ఎందుకు అలా చేశాడు అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే భగవంతుడు ఒక వ్యక్తి అని సూచిస్తుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాబట్టి ఆయన తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి కాబట్టి ఆయన సృష్టించినటువంటి వాడు దాన్ని ఈ పరిమాణంలో సృష్టించాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ని ఎందుకని ఇంత చిన్నగానే సృష్టించారు, పెద్దగా కూడా సృష్టించి ఉంచవచ్చు కదా అని అడగొచ్చు ఎవరైనా. ఒకళ్ళు పెద్దగా సృష్టించి మనకు తీసుకున్నప్పుడు కూడా ఎందుకని ఇంత సృష్టించారు, దీన్ని ఇంకో రకంగా సృష్టించవచ్చు కదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎందుకు అనేటువంటి దాని కంటే కూడా మనం ఎలా ఇక్కడి నుంచి ముందు బయటపడాలనే దాని గురించి దృష్టి సారిస్తే మంచిది. ఎందుకంటే దీనికి అంతు పొంతు లేదు కాబట్టి. హరే థ్యాంక్ కృష్ణ. యూ ప్రభు. దీన్ని ఆ, ఉమ్. తప్పు విధంగా కూడా అర్థం చేసుకుంటారు కదా ప్రభు. అంటే ఇలాగా. నేను ఇలానే ఉమ్. మా ఫ్రెండ్స్ కూడా ఉమ్. చెప్పడానికి ట్రై చేశాను, అరే మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నాం, వెళ్ళాలి, ఇది ట్రాప్ అని. అయితే వాడు అడిగిండు, ఉమ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ దీని నుంచి వెళ్ళడానికి ఏం పద్ధతి అంటే, నువ్వు కృష్ణుడికి శరణాగతిగా అప్పుడు ఉమ్. వెళ్ళంటే, వాడు అన్నాడు, నువ్వు అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఇక్కడ ఉండాలి, మన కర్మ ఉమ్. ఫలితం చేస్తే పాపాలు వస్తాయి, లేకపోతే కృష్ణుడికి శరణాగతి అయితే పాపాలు రావు, ఇది కూడా ట్రాపే కదరా అని అన్నాడు. దానికి నాకు సరిగ్గా ఆన్సర్ చేయడానికి రాలేదు ప్రభు. అది ఎలా ఆన్సర్ చేయాలంటారు? మీ ప్రశ్న కొంచెం అస్పష్టంగా ఉంది. చెప్పండి మళ్ళీ. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా మా ఫ్రెండ్స్ కూడా. అంటే ఓకే. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం, ఇక్కడ మనం ఓకే. ఆ, వెళ్ళే టార్గెట్ తప్పు, ఇలా కోట్లు కోట్లు ఉమ్. సంపాదించడం అంత పెద్ద మ్యాటర్ కాదు, ఇది ఎప్పుడో ఇలా ఉమ్. ఎక్స్ప్లెయిన్ ఉమ్. చేయడానికి ట్రై చేస్తుంటే ఉమ్. ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మరి నువ్వు ఇక్కడ నుంచి బయట ఎలా వెళ్ళాలి అంటే, అవును కృష్ణుడికి శరణాగతి కావాలి, కృష్ణుడికి భక్తి చేసుకోవాలి, ఆత్మని తెలుసుకోవాలి, ఇలాంటివి అని చెప్తే ఉమ్. వాడు అడిగిండు, ఇప్పుడు అట్లాంటప్పుడు మనకు రెండే చాయిసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు కృష్ణుడికి శరణాగతిగా, లేకపోతే నువ్వు నీ ఉమ్. కర్మ చేసుకొని పాపాలలో చిక్కుకొని పైకి కిందకి తిరుగుతూ ఉండు. ఇప్పుడు ఉమ్. అది కూడా ట్రాపే కదరా, మరి కృష్ణుడు ఎందుకని ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు ఒక జీవాత్మ, నువ్వు నాకే శరణాగతిగా, లేకపోతే నువ్వు ఇక్కడనే తిరుగుతా ఉంటావు అనేది కూడా ఒక ఉమ్. ట్రాపే కదరా అని అన్నాడు. సరే, అది ట్రాప్ ఇది ట్రాపే అనుకున్నప్పుడు ఏ ట్రాప్ సుఖంగా ఉంటుందనేది మనం ఆలోచించుకోవాలి.